ఒక మంచి మనసుతో పనిచేస్తే చిన్న సంస్థను కూడా వ్యవస్థగా మార్చొచ్చు. పేదలను ఆదుకోవాలన్న ఆలోచన, సేవ చేయాలన్న తపన ఉంటే ఆ వ్యవస్థ ద్వారా పేద రోగులకు కూడా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చు. ఆ సత్కార్యంలో తరిస్తూ లక్షలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రి. పేద క్యాన్సర్ రోగులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తోంది. ఆ మహోన్నత సేవలో నిమగ్నమైన ఈ క్యాన్సర్ ఆసుపత్రి ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓ డిటెక్షన్ సెంటర్గా ప్రారంభమై అత్యాధునిక వైద్య సేవలను అందించే స్థాయికి చేరుకున్న ఈ ఆసుపత్రి ప్రస్థానంలో ప్రతి అడుగు ప్రత్యేకమే. రజతోత్సవ వేళ ఈ ఆసుపత్రి విశేషాలు, ఇక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ప్రత్యేక కథనం. ఆసుపత్రులంటే దేవాలయాలు, వైద్యులంటే దేవుళ్ళు అని అంటారు. ఈ మాటలకు అచ్చమైన నిదర్శనంగా నిలుస్తోంది నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రి. పేద క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ సహా ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా వైద్య సేవలను అందిస్తోంది. అది కూడా అత్యాధునిక కార్పొరేట్ స్థాయిలో. ప్రభుత్వ పథకం పరిధిలో లేని వారికి సగం ధరలకే చికిత్స అందిస్తారు. ఇది 2001 జూలై 30న క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ గా ప్రారంభమై ఈ స్థాయికి చేరుకుంది. రజతోత్సవం జరుపుకుంటున్న ఈ ఆసుపత్రి ప్రస్థానాన్ని పరిశీలిస్తే అప్పట్లో నెల్లూరు జిల్లాలోని క్యాన్సర్ రోగులు చికిత్స చేయించుకోవాలంటే చెన్నై వెళ్లాల్సి వచ్చేది. అది కూడా ఖరీదైన వైద్యం మాత్రమే అందుబాటులో ఉండేది. ఖరీదైన వైద్యం మాట అటుంచితే అసలు చెన్నైకి వెళ్లి రావడమే పేద రోగులకు ఆర్థిక భారంగా ఉండేది. ఈ సమస్యను గుర్తించిన డాక్టర్ ఏవి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని నెల్లూరు రెడ్ క్రాస్ బృందం డిటెక్షన్ సెంటర్ ను ప్రారంభించింది. జేఎస్ రెడ్డి ఛారిటీస్ ఏడాదిన్నర వరకు దీని నిర్వహణ బాధ్యతను చేపట్టేందుకు అంగీకరించింది. అలా క్రమంగా దాతల సాయంతోనే ఒక్కో మెట్టు ఎదుగుతూ పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగానే కార్పొరేట్ వైద్య సేవలు అందించే స్థాయికి చేరుకుంది. ఇది భారతదేశంలోని రెడ్ క్రాస్ ద్వారా ప్రత్యేకంగా నడపబడుతున్న ఏకైక క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్, అది మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్. ఇప్పుడు మనం మేజర్ సిటీస్లో, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్లో చేసే అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా మన ఈ క్యాన్సర్ హాస్పిటల్ నందే మనం చేస్తున్నాము. పేషెంట్ దగ్గర నుండి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆరోగ్యశ్రీ సేవల ద్వారానే మనం ప్రజలందరికీ సేవను అందిస్తున్నాము. నెల్లూరు జిల్లానే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రకాశము, తిరుపతి, చిత్తూరు, కడప ఈ జిల్లాల నుండి కూడా చాలామంది ప్రజలు మన క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు తీసుకుంటున్నారు. మనకి డైలీ ఓపీ వచ్చేసి 200 to 300 వరకు డైలీ ఓపీ ఉంటుంది. ఇందులో అన్ని విభాగాలకు సంబంధించిన పేషెంట్స్ వస్తుంటారు. రేడియేషన్కి సంబంధించి, సర్జరీకి సంబంధించి, తర్వాత కీమోథెరపీకి సంబంధించిన ప్రజలందరూ వస్తుంటారు, పేషెంట్స్ అందరూ వస్తుంటారు. నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ బ్లాక్, ఐసీయూ, వెంటిలేటర్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతినిత్యం ఓపీ సేవలు, నెలకు 100 శస్త్రచికిత్సలు చేస్తారు. గర్భాశయ, అండాశయ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు జరుగుతాయి. 5 ఏళ్లుగా మెడికల్ అంకాలజీ డిపార్ట్మెంట్ అధునాతన కీమోథెరపీ, అడ్వాన్స్ రేడియేషన్ చికిత్సలను కూడా నిర్వహిస్తోంది. ఆసుపత్రిలో లీనియర్ యాక్సిలరేటర్ అనే కొత్త పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1,00,000 మందికి కీమోథెరపీ, 50,000 మందికి రేడియేషన్, 25,000 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో మొత్తం 150 పడకలు ఉండగా అందులో 25 ఐసీయూ పడకలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు కూడా సేవాభావంతో విధులను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన అనేక మంది అంకాలజిస్టులు, రేడియేషన్, మెడికల్ అంకాలజిస్టులు, ఇతర వైద్యులు సేవలందిస్తున్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి ఆసుపత్రి ప్రారంభం నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. పేద ప్రజలకి సహాయం చేయడమే ఈ ఆసుపత్రి ఒక లక్షణము. సో మేము ఇక్కడ పనిచేసేవాడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సేవాభావంతో పనిచేస్తున్నారు. మా ఎంప్లాయీస్ కూడా అప్పుడు 2-3 ఉన్నవాళ్ళు ఇప్పుడు 200 మందికి చేరుకున్నారు. అలాగే డాక్టర్లు కూడా అప్పుడు వచ్చిపోయే డాక్టర్లు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 24 గంటలు సర్వీస్ చేసే డాక్టర్లు మాకు వచ్చారు. సో ప్రతి డిపార్ట్మెంట్, క్యాన్సర్కి కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ 3 డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో డెవలప్ అయింది ఈ ఆసుపత్రిలో. అత్యంత దాతృత్వంతో ఎక్కువ దాన ధర్మాలు చేసిన వాళ్ళు
ప్లస్ నిష్ణాతులైన వైద్యులు ప్రతి నిమిషము కుటుంబ సభ్యుల్లాగా పేషెంట్లను ఫీల్ అయ్యే ఇక సిబ్బంది, వీళ్ళందరి సమైక్యతతోనే ఈరోజు ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. సో ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్, క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏ సర్వీసెస్ ఇవ్వాలి, ఎలా పేషెంట్ చూసుకోవాలి, ఎలా వాళ్ళకి అత్యుత్తమ సేవ ఇవ్వాలనేది ఒక ఇంపార్టెంట్ అయితే, అసలు క్యాన్సర్ రాకుండా నివారించేదానికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణకు ఎంతో మంది దాతలు ఆర్థిక సాయం అందిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. 2001లో డిటెక్షన్ సెంటర్ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరే చేయూత అందిస్తూ వస్తున్నారు. చెన్నైలోని సుప్రసిద్ధ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ అరుణ చంద్రశేఖరన్ ఇక్కడ సర్జికల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ థియేటర్, సర్జికల్ వార్డులు, అల్ట్రాసౌండ్ మిషన్లు, పాథాలజీ ల్యాబ్లు, ఎక్స్రే మిషన్లు, అల్ట్రాసౌండ్ వంటి అధునాతన యంత్రాలను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి అతిపెద్ద సాయం దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ అందించింది. ఈ ట్రస్ట్ విరాళంతో రేడియేషన్ డిపార్ట్మెంట్ భవనాన్ని నిర్మించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ భవనాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి సేవల్లో ఈ విభాగం ఏర్పాటును కీలక మలుపుగా పేర్కొంటారు. 2023 నాటికి అత్యాధునిక రేడియోథెరపీ యంత్రాలను అమర్చడం ద్వారా కేవలం క్యాన్సర్ నిర్ధారణ కేంద్రంగానే కాకుండా పూర్తిస్థాయి సమగ్ర క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా ఈ ఆసుపత్రి రూపాంతరం చెందింది. స్థానిక దాత శ్రీహరిరెడ్డి మరికొందరు దాతలు ఇచ్చిన 4 కోట్ల రూపాయలతో పడకల సామర్థ్యాన్ని పెంచడానికి ఆసుపత్రిలో కొత్త విభాగాన్ని నిర్మిస్తున్నారు. భగవాన్ మహావీర్ దాస్ చారిటబుల్ ట్రస్ట్ కొత్త సర్జికల్ బ్లాక్ నిర్మాణానికి ఉదారంగా సాయం చేసింది. ఇందులో 12 పడకల ఐసీయూ, సర్జికల్ ఓపీడీలు ఉన్నాయి. ఆసుపత్రిలో సమావేశ మందిరం, క్యాంటీన్ భవన నిర్మాణానికి కూడా ఈ ట్రస్ట్ విరాళం అందించింది. వీటిని 2014లో ప్రారంభించారు. 2019లో మెడికల్ అంకాలజీ విభాగాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి అన్ని రకాల క్యాన్సర్ బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. మీరందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హై అండ్ లీనియర్ యాక్సిలరేటెడ్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే రేడియేషన్ అనేది వాడుక భాషలో అంటాం. కొంతమంది దీన్ని కరెంట్ అని పొరపాటుగా అనుకుంటారు, కానీ ఇది కరెంట్ కాదు. సో దీని మీద పేషెంట్ని పొజిషన్ చేసి దీని మీద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి హైలీ ప్రిసైజ్ టార్గెటెడ్ లీనియర్ యాక్సిలరేటెడ్ ట్రీట్మెంట్. మనకి సిటీస్లో అంటే ఉదాహరణకు బెంగళూరు కానీ, అలానే చెన్నై కానీ, అలానే హైదరాబాద్లో కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ ఇప్పుడు మన రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో పూర్తిగా అవైలబుల్లో ఉన్నాయి. ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఇది వెరీ హై అండ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ క్రాస్ నెల్లూరులో కూడా అవైలబుల్లో ఉంది. ఎక్కువగా మాకు వచ్చేంత పేద మధ్యతరగతి కుటుంబాలలో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము వైద్యం చేస్తున్నాం. వైద్యంలో ఎక్కడా కూడా ఇప్పటివరకు పొరపాటు జరగలేదు. ఇది కాకుండా మేము రానున్న రోజుల్లో ఒక మెయిన్ బ్లాక్ ఒకటి దాతల ద్వారా కట్టాలని నిర్ణయించుకున్నాం. అంటే ఈ ఓల్డ్ బిల్డింగ్లో కొంత ఉంటుంది. అవుట్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు కొంచెం ఇన్సూరెన్స్ పీపుల్ కానీ వాళ్ళందరూ వచ్చేదానికి ఒక పెద్ద బిల్డింగ్ మోడర్నేట్గా కార్పొరేట్ స్టైల్లో కట్టాలని నిర్ణయం తీసుకొని శంకుస్థాపన చేసి దాని వెంటనే పనులు స్టార్ట్ చేస్తాం. ఇదే కాకుండా మేము మా దగ్గర పెట్స్ కానీ మేము ఎంజిఎం హాస్పిటల్తో టైఅప్ అయ్యాం. మద్రాసులో ఉన్న ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళతో. ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు 15,000 నుంచి 20,000 దాకా పెట్ స్కాన్కి అయ్యేది. మా క్యాన్సర్ హాస్పిటల్ మేము కేవలం 10,000తో ఉదయం నుంచి పేషెంట్ వస్తే సాయంత్రంకి రిపోర్ట్తో కూడా పెట్ స్కాన్ చేయించి చెన్నైకి పంపించడం, మళ్ళీ వాళ్ళని మేమే తీసుకురావడం మా సర్వీస్తోనే మొత్తం చేస్తున్నాం. క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సతో పాటు ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నారు. అది అన్ని పోషకాలతో కూడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొందరు వైద్యులు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి క్యాన్సర్ బాధితులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఎంతో గొప్పగా సేవలందుతున్నాయని అభినందిస్తున్నారు. మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పి ఇక్కడ డిసైడ్ చేశారు. బయాప్సీ చేసి సార్ వాళ్ళు చాలా బాగా సహకరించారు. ఇప్పుడు కరెంటు ట్రీట్మెంట్ చేయాలా అని చెప్పారు. అందువల్ల ఇక్కడికి వచ్చున్నాం సార్. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు సార్. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయాలను పెట్టి మాకు తెలియకపోయినా కూడా తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్ కాడ మాకు చూపించి తీసుకుపోతున్నారు సార్.
చాలా బాగుంది సర్వీసు. బాగానే చెప్తున్నారు. హాస్పిటల్ బాగానే ఉంది. బాగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇప్పుడే వచ్చాము, ఇవాళ వచ్చాము మేము. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. పేదోళ్ళకి పర్లేదు సార్. బాగానే డాక్టర్లు సార్, డాక్టర్లు అందరూ బాగానే చూస్తున్నారు సార్. నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది చాలా అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు తక్కువ ఖర్చుతోనే చాలా ఉచితమైన సేవలు, వైద్య సేవలు అందిస్తున్నారు. రోగి తరపున బంధువులకు కూడా భరోసా అనేది కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యం కోలుకునే దానికోసం చాలా తోడ్పడుతున్నారు. డాక్టర్లు ఏమో బాగానే చూస్తున్నారు. ఆరోగ్యశ్రీయే ఫ్రీ, ఏం రూపాయి తీసుకోవడంలా, పర్వాలేదు, సర్వీస్ బాగుంది. మెడ్రాస్ గిడ్రాస్ ఏం పాలేము, హైదరాబాదు పోయి తిరగలేమని ఏడా చూపించుకుంటున్నాం. క్యాన్సర్ చికిత్స అంటే ఈ రోజుల్లో అత్యంత ఖరీదైన వైద్యం. పేదలకైతే అది ఊహకు కూడా అందని అంశం. అలాంటిది నెల్లూరులోని రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి సేవలను పేదలకు ఓ వరంగా చెప్పుకోవాలి. ఇది వారి బతుకుల్లో వెలుగులు నింపే ఆశాదీపం.